హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే అందుతుందండి. నిన్న రావాల్సినటువంటి ప్రిలిమ్స్ ఫలితాలు మరి కొంచెం వాయిదా పడ్డట్లుగా అయితే తెలుస్తుందండి. సో ఈ ఉత్కంఠ ఆలస్యానికి కారణం ఏంటి అని అయితే మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటిసారి చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హే గాయ్స్, మన ఆర్కే ట్యూటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారు అనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సులపైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. సో గైస్, ఏపీ గ్రూప్ 2కు సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఫలితాలు లాస్ట్ వీక్లోనే, అంటే నిన్నటి రోజు వరకు అయితే డెడ్ లైన్ ఉండేదండి. యాజ్ పర్ ద ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ పరిగే సుధీర్ గారు చెప్పినటువంటి వివరాల ప్రకారం. అయితే మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏం జరిగిందంటే, ఇంకా ఓఎంఆర్ షీట్స్ మూల్యాంకనం అయితే జరుగుతున్నట్లుగానైతే సమాచారం అండి. ఫైనల్ స్టేజ్కి వచ్చినట్లుగా అయితే తెలుస్తుంది. అంతేకాకుండా చాలామంది కొన్ని క్వశ్చన్స్ పైన అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేశారు కదా. కీలో అబ్జెక్షన్స్ అయితే రేట్ చేయడంతో వాటిని కూడా ఇందులో సర్దుబాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. సో మరి ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉన్నట్లుగా అయితే సమాచారం అండి. ఓకేనా? ఇంకొకటి చాలా ముఖ్యమైనది ఏంటి అంటే, మరి కేవలం రిజల్ట్స్ అంటే ఎవరికెన్ని మార్కులు వచ్చాయి అనే వివరాలు మాత్రమే ఇస్తారా ప్రజెంట్, లేదా 1:100 ఏదైతే 90,500 మంది ఏదైతే లిస్ట్ ఉంటుందో ఆ బెనిఫిటెడ్ లిస్ట్ ఇస్తారా, లేదా రిజల్ట్స్లో మెయిన్స్కి ఎవరు క్వాలిఫై అయ్యారు, ఎవరు క్వాలిఫై కాలేదు అనేటువంటి ఆప్షన్ అనేది ఇస్తారా? సో మరి ఏం చేస్తారా అనేది అయితే ఇంకా ఏమి కూడా తెలియనటువంటి పరిస్థితి. కేవలం రిజల్ట్స్ మాత్రమే ఇస్తారనేటువంటి సమాచారం అయితే అందుతుంది ఫ్రెండ్స్. ఓకే, రిజల్ట్స్ అంటే ప్రిలిమ్స్లో ఎన్ని మార్కులు వచ్చాయి, ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి అనే వివరాలు అయితే తెలియజేస్తామంటూ తెలియజేశారు. అలా ఇస్తే మాత్రం మళ్ళీ బెనిఫిటెడ్ లిస్టుకు మళ్ళీ కొంత సమయం ఆగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకోసం అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు బెనిఫిటెడ్ లిస్టు కూడా రిజల్ట్స్తో పాటే ఇవ్వాలని చెప్పేసి ఏపీపీఎస్సీకి రిక్వెస్ట్లు అయితే పెట్టడం జరుగుతుంది. సో చూడాలి ఫ్రెండ్స్ మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది. ఓకేనా? సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. దీనిపైన మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై.